హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఎప్పుడు బెండకాయలతో ఫ్రై, బెండకాయ కూరనే కాకుండా ఇలా చారు కూడా చేసామనుకోండి, చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి బెండకాయ చారు అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం ఈ బెండకాయ చారు అనేది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అయితే మనం బెండకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. బెండకాయకి ఇలా మధ్యలోకి ఘాట్ అయితే పెట్టేసుకున్నాను. ఇందులోకి చారులోకి చింతపండు అయితే కావాలి కాబట్టి చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు పోపు అయితే చేసుకుందాము. చిన్నది కడాయి అయితే పెట్టేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర అయితే వేసాను. నూనె వేడైన తర్వాత ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి అయితే వేసాను. ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బెండకాయ ముక్కలు అనేవి వేసుకుందాము. పొడుగ్గా కట్ చేయడం ద్వారా తొందరగా ఉడుకుతాయి. మధ్యలో ఘాట్ అయితే పెట్టాము, తొందరగా అయితే ఉడికిపోతాయి. ఇప్పుడు బెండకాయలు అనేవి కొంచెం అయితే ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాము. ఇలా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని కలిపేసుకొని ఇవి కొంచెం మగ్గాక ఇందులోకి టమాటా ముక్కలు అయితే వేసుకుందాం. ఇందులో టమాటా ముక్కలు అయితే వేసుకొని ఇవి కూడా మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని ఇందులో కొంచెం అయితే కొత్తిమీర, కరివేపాకు అలా వేసుకోవాలి. కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇలా ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కలిపేసుకుందాము. అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుందాము. పసుపు అయితే యాడ్ చేసుకొని కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి పులుసు అయితే వేసేసుకుందాము. ఇలా పులుసు అయితే ముక్కలకు పట్టే విధంగా అయితే కొంచెం అయితే ఫ్రై చేసుకొని తగినంతగా వాటర్ అయితే వేసుకుందాము. ఇలా పులుసు అయితే మొత్తం అయితే పోసుకొని తగినంతగా వాటర్ అయితే వేసుకున్నాము. ఇవి కొంచెం అయితే మరగాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ విధంగా అయితే మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా అయితే మరిగాయి అనుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము తగినంత కారం అయితే వేసుకుందాము. చూడండి, ఇలా మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అయితే కొంచెం అయితే వేసుకుంటాము. కారము, ఉప్పు, ధనియా పౌడరు ఇవైతే వేసాము. ఇవి కొంచెం మరగాలి. ఇవి మరిగినాక కొంచెం చిక్కదనం కోసం అయితే బియ్యం పిండిని అయితే వాటర్లో కలిపేసి పోసేసుకుందాము. వాటర్లో కలిపి ఇలా పోసుకోవడం ద్వారా పులుసు అనేది కొంచెం చిక్కగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా కన్సిస్టెన్సీలోకి వచ్చిందనుకోండి, చాలా బాగుంటుంది. మరి ఎక్కువ చిక్కగా అయితే అవ్వకూడదు. కొంచెం అయితే జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకుందాము. బెల్లం అయితే వేసుకుందాము. కొద్దిగా బెల్లం అయితే లేదు కాబట్టి బెల్లం ప్లేస్లో చక్కెర అయితే యాడ్ చేసాము. చక్కెర వేసినా కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని కొంచెం అయితే మరిగింది అనుకోండి, మనకైతే బెండకాయ పులుసు అయితే రెడీ. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే బెండకాయ చారు అయితే రెడీ. చూడండి ఎంత బాగా ఉందో. బెండకాయ చారు అనేది రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు కనుక బెండకాయ చారు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ వాచ్ మై